తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారు. మళ్లీ సీతారామ ప్రాజెక్టు పట్టాలెక్కింది. లక్షల ఎకరాలు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చేసిన అప్పులు తీర్చే దారి లేక బెంగతో రైతన్నలు ఆత్మత్యాగాలు చేశారు. నాడు తెలుగుదేశం పాలనలో జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సాగునీటి కోసం రైతుల కష్టాలు చూశారు. స్వయాన రైతు బిడ్డ రైతైన తుమ్మల 10 తరాలు గుర్తుండేలా సాగునీటి కష్టాలు తీర్చాలనుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకున్నారు. మరోవైపు గోదావరి పరవళ్లతో వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. గోదావరి జలాలే శ్రీరామ రక్ష అని భావించారు తుమ్మల. నాడే సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నిధుల సమస్యతో అది సాధ్యం కాలేదు. తుమ్మల గారు సీతారామ ప్రాజెక్టు కోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ ప్రయత్నం చేస్తూ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి నిర్మాణం చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు తుమ్మల గారి వల్ల అయితే తప్ప ఇంక ఎవరు చేయలేరని మేము నమ్ముతున్నాము. ఆ ప్రాజెక్టు కళ నెరవేరాలి, పాలేరు ప్రజలకి నీళ్లు ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళు కడుకుని ఎన్నోసార్లు ఆయన వాగ్దానం చేసిన ఘటనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు. పదవుల కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమని నమ్మిన తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి కష్టాలు తీర్చాలనుకున్నారు. అందుకు సాగునీటి ప్రాజెక్టు ఎంతో అవసరమనుకున్నారు. గోదావరి జలాలను లిఫ్ట్ చేసి ఎలా కాల్వల్లో పారించాలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు తుమ్మల. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్ తుమ్మల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. శ్రీరాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. 2016 ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పూనుకున్నారు. 70 టీఎంసీల సామర్థ్యంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతుండగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 7 సంవత్సరాలవుతున్నా ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. కారణాలు చూస్తే గతంలో మంత్రిగా తుమ్మల ఉన్న సమయంలో వారానికోసారి ప్రాజెక్టు పనులను మానిటర్ చేసేవారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమితో సీతారామ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. రైతుల ఆశయం కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆశయమే. ఆ రైతులకు వ్యవసాయకంగా నీళ్లు కావాలని ఆయన కళ ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఉన్న కళ ఈ రోజుకి నెరవేరబోతా ఉంది. నెరవేర్చుతారని రోజు కూడా వేలాది మంది వచ్చి తుమ్మల నాగేశ్వరరావు వచ్చాడు, మా సీతారాం ప్రాజెక్టు వస్తుందని అందరూ కలగంటా ఉన్నారు. గత 5 ఏళ్లుగా సీతారామ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం రావడంతో తుమ్మల మళ్లీ సీతారామ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల ఉన్నారు. దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. రివ్యూ మీటింగ్ లో నిధుల సమస్యతో పాటు భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, లింక్ కెనాల్స్, రైల్వే రోడ్ క్రాసింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. త్వరలోనే ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తయి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి నీళ్లు అందుతాయి. ఏ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆనందమే ఆయన బాధ్యతగా భావించి పనిచేసే వ్యక్తి మన తుమ్మల నాగేశ్వరరావు గారు. మళ్లీ ఎవరైతే మొదలు పెట్టారో ఆయనే పూర్తి చేయాలి, ఆయనకే ఆ సంకల్పం ఉంది. సీతారామ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తవడంతో పాటు సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు పారేలా పాలేరు లింక్ కెనాల్ ను పూర్తి చేస్తే జిల్లా అంతటా సాగునీటి కష్టాలు తీరుతాయి. దశాబ్దాల సాగునీటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తుమ్మల వివరించారు. ఏన్కూరు రెగ్యులేటర్ వరకు కాల్వలు పూర్తి చేస్తే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి, బోడకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వైరా, మధిర నియోజకవర్గాలకు గోదావరి జలాలు పారేలా తుమ్మల సూచించారు. యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సత్తుపల్లి ట్రంక్కి లంకాసాగర్ ప్రాజెక్టుకి నీళ్లు తెలిసే అవకాశం ఉంది. తక్షణమే వైరా లింక్ అవుట్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం వర్షాకాలం లోపలనే ఒకవేళ నాగార్జున సాగర్ మళ్లీ రాకపోయినా గోదావరి జలాలతోటి వైరా నుంచి కింది భాగం నాగార్జున సాగర్కి ఆయకట్టుకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని హైయెస్ట్ ప్రయారిటీ తోటి చేయమని చెప్పి సీఈ గారిని కోరడం జరిగింది. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల అభినవ భగీరథుల్లా చరిత్రలో నిలిచిపోతారని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం ప్రశంసలు కురిపిస్తున్నారు.